సో ముందుగా వరప్రసాద్ గారు ఒకసారి ఇక్కడికి రండి. మీరు మాట్లాడే ముందు మీరు ఆణిముత్యాలని వదులుతారని మా వాళ్ళు చెప్పారు, అందుకని బొకే ఇద్దామని. మీకోసమే ఇది, లేట్గా వచ్చినందుకు. ఓకే, సో వరప్రసాద్ గారు, ఫస్ట్ మాకు ఒక చిన్న సిగ్నేచర్ ఉంది. మన సినిమా టైటిల్ లవ్ రెడీ కాబట్టి పాస్ట్లోదో ప్రజెంట్లోదో మీది ఒక లవ్ స్టోరీ చెప్పి మాట్లాడాలి. ఏమో సార్, చాలానే ఉంటాయి, కానీ వాటిలో ఏదో ఒకటి చెప్పమని. పోన్లీ ప్రెజెంట్ పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీ ఉండకూడదని ఎవరు సార్ చెప్పింది? అర్జున్ రెడ్డియా? మా మీడియా వాళ్ళే వైలెంట్గా ఉన్నారు కదా సార్. సార్ నేను అడిగింది లవ్ స్టోరీయే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా. ఓకే ఓకే, మేమంతా కొత్త వాళ్ళం కదా, సో మాకు కొద్దిగా టెన్షన్ ఉంటే పట్టుకుంటాను సార్ మీకోసం. ఏం చెప్తే బాగుంటుందని ఆలోచన ఉన్నారు. అన్ని స్టోరీలు ఉన్నాయా సార్ మీ దగ్గర? నేను చెప్పడం మొదలు పెడితే కొద్దిగా ఇబ్బంది పడతారు అంతే మీరు అందరూ. వద్దులేండి సార్, ఇబ్బంది పడే వద్దు. సార్ నా పేరు ఖమ్మంపాటి శివశంకర్ వరప్రసాద్. స్మరణ్ రెడ్డితో నేను దాదాపుగా 10 years నుంచి జర్నీ చేస్తున్నాను అండి. నాని అంటే నాకు బేసిక్గా ఎమోషన్ ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు బాగా పరిచయం. మేము కలిసి పనిచేస్తాం. హీరోయిన్తో అయితే నేను ఫస్ట్ టైం పనిచేస్తున్నానండి. సో ఇంకా మా ప్రొడ్యూసర్స్, మా మ్యూజిక్ డైరెక్టర్తో కూడా నేను ఒకసారి ఎమోషన్తో మనం కలిసి పనిచేస్తామండి. సారీ. సో ఇలాంటి ట్విస్ట్లన్నీ వస్తుంటాయి నిదానంగా ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ క్వశ్చన్ యాంకర్ అడిగినట్టుగా లవ్ స్టోరీ కదా అడిగింది. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే మీ దగ్గరే చాలా స్టోరీస్ ఉంటాయి కదా సార్. పెళ్ళైతే ఒకటే స్టోరీ, అవ్వకపోతే చాలా. అలాంటిది ఏమి అంత దురదృష్టం రాలేదండి, లవ్ ఫెయిల్యూర్ లాంటివి. సో నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు బేసిక్గా అమ్మాయిల మీద. బట్ సినిమాటోగ్రఫీ అనేది నేను జేఎన్టీ కాలేజ్లో నేర్చుకున్నాను, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో. బట్ రైట్ నౌ ఫీల్డ్స్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఎవరైనా ఆఫర్ ఇస్తే వెళ్ళడం, కలవడం. అలా స్మరణ్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండడం వల్ల అతను చేసే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు నేను పిలుస్తుంటాడు. అలా చేసిందే నేను కూడా చేశాను అనమాట. నేను వన్ ఆఫ్ ద సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్మరణ్. థ్యాంక్ యూ అంజన్. సార్ మైక్ తీసేసుకోవట్లేదు సార్, మైక్ మారుస్తున్నాను. మీ వాయిస్ చిన్నగా వస్తుందో మైక్ చిన్నగా వస్తుందో తెలియక మైక్ మార్చాను. లేదండి, క్లియర్గానే ఉంది. నేను మాట్లాడతాను, నిదానంగా మాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఏంటి అనేది పబ్లిక్ మాట్లాడిన తర్వాత మా డైరెక్టర్ సత్తా ఏంటి, మా హీరో సత్తా ఏంటి, మా హీరోయిన్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి అన్నీ ఆడియన్సే చూసి చెప్తారు. మేము చేయాల్సినవన్నీ చేసేసాం అనమాట. నెక్స్ట్ రిజల్ట్స్ వాళ్ళే. మేము దాని గురించి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కష్టపడద్దు సార్, నేను ఇస్తా. సో మా కొరియోగ్రాఫర్ అజయ్ సాయి గారు, మీరు ఎందుకు లవర్ బాయ్లో ఉన్నారు సార్, అందుకని మీరైనా చెప్తారని చెప్పి పిలిచా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే లవ్ స్టోరీ చెప్తారని ఆశ. చాలా టైం పడుతుంది, తర్వాత ఫంక్షన్ అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతాను, నేను చెప్తానే ఉంటాం మళ్ళీ. షార్ట్గా 1 minute చెప్పేసి లవ్ గురించి చెప్తానండి ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. సో లవ్ రెడ్డి దీంట్లో వచ్చి నేను 4 songs చేశాను. సో స్మరణ్, నానితో నాకు ఎప్పటి నుంచో ట్రావెల్. మేమే అన్నీ చెప్పకూడదు, బట్ చెప్తాను. మంచి సాంగ్స్, ఆడియో. మీరు ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, దీనికి ముందు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసి ఉంటారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఫ్రెండ్స్గా ఉండి తర్వాత తన డైరెక్టర్ అయ్యి తన్ని హీరో పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సినిమా కంపల్సరీ అందరు ఫీల్ అవుతారు చూసి, అంటే ఫీల్ అవుతారంటే ఒక ఫీల్తో బయటికి వస్తారు. అలాంటి ఒక సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సినిమా ఆడియన్స్ కంపల్సరీ చూస్తారు. డెఫినెట్లీ మీరు చూడండి. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లోనే సినిమా చూశాను, అది వేరే ఫీల్డ్లో బయటికి వచ్చాను. సో బాగా చేశారు. స్మరణ్, నాని వీళ్ళిద్దరూ యాక్చువల్లీ ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిసి
ఈ సినిమాని ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు అదే రిలేషన్లో ఇద్దరు అలానే ఉండి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. కంపల్సరీ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఆడియన్స్ అందరికీ మంచిగా రీచ్ అవుతుంది. సో వాళ్ళని మీరు అందరూ బ్లష్ చేయాలి. సాంగ్స్ అయితే అదిరిపోయింది. అంటే సాంగ్స్ అంటే నేను చెప్పేది దీంట్లో డ్యాన్స్ గిన్స్ అలాంటివి కాదు, అంత స్టోరీలో ట్రావెల్ అయ్యే సాంగ్స్. సో వాళ్ళతో నేను స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి అన్నీ ట్రావెల్ అయ్యే సినిమా చేశాను. కంపల్సరీ ఒక కొత్త మూవీని చూస్తారు మీరు. అంటే అందరు చెప్పినట్టు నేను ఏదో చెప్పట్లేదు. కంపల్సరీ ఈ సినిమాలో అలాంటి విషయాలు ఉన్నాయి. కంపల్సరీ ఒక ఫీల్తో సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తారండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నా లవ్ స్టోరీ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ అజయ్ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మదన్ గారు. అదే ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని కూడా విన్నాను నేను, ఏ స్టోరీ చెప్పాలా అని. ఏ స్టోరీలు లేవు, ఏ స్టోరీస్ లేవు. ప్రెసెంట్ అయితే మా వైఫే నా లవ్. ఇక్కడ ఉన్నారా మీ వైఫ్? ఇక్కడే ఉన్నారా? అది చెప్పొచ్చు కదా మీరు ముందు. అదే ప్రెసెంట్ అది చెప్తున్నా. ఇప్పుడు మైక్ లేదనుకొని చెప్పండి ఏదన్నా. గట్టిగా అడిగితే చెప్తారా? మీకు బాగా తెలిసినట్టుంది కదండి ఆయన లవ్ స్టోరీస్. పోనీ చెప్పండి. ఏది ప్రెసెంట్ లవ్ స్టోరీ? మీరు ఇంటికి వెళ్ళా కొట్టనని మీరు మాట ఇవ్వండి. మీరు కొట్టారు కదా, అయ్యో కెమెరా సాక్షిగా చెప్పారు కొట్టనని. పాస్ట్ లేదు మేడం, పాస్ట్ లేదు. బట్ లవ్ గురించి మంచి అభిప్రాయం ఉంది. అందులో స్మరణకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి లవ్ మీద. అందుకే ఆయన ద్వారా కనెక్ట్ అయ్యి ఈ సినిమా తీస్తాం. అంతే అంతే. ఎమోషన్ చూశారు కదా స్మరణది, ఎమోషన్ సినిమా. స్మరణ ఎమోషన్స్ చాలా మంది చూసినట్టున్నారు ఇప్పటికి. అందుకే మంచి లవ్ ఫీల్ ఉంది స్మరణలో. ఆ లవ్ ఫీల్తోనే నాని అంటే అంజన్ అండ్ స్మరణ్ 10 years బ్యాక్ నుంచి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయింది అప్పట్లోనే. అది నాకు నచ్చి అంజన్ అండ్ నేను ఒకే ఊరోళ్ళమే. ఇప్పుడు బార్డర్లో జరుగుతుంది కదా ఆ సినిమా, ఆ బార్డర్లో మేమిద్దరు ఒకే ఊరోళ్ళమే. అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ మాది స్టార్ట్ అయింది 10 years నుంచి. సో వాళ్ళ స్ట్రగల్స్ చూసి స్టార్ట్ అయింది ఈ సినిమా. లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు October 18th వస్తుంది, అందరూ చూడండి. మంచి లవ్ ఫీల్ ఉంది మూవీలో. ఇందాక చెప్పారు కదా కొద్దిగా ట్రూ బేస్డ్ అనేసి. కొద్దిగా ట్రూ బేసిస్ ఉన్న లవ్ స్టోరీస్ మీకే తెలుసు పాస్ట్ మూవీస్ అన్ని ఎలా హిట్ అయ్యాయో. కొత్త పాత అనే ఉండదు, ఫీల్ ఉన్న మూవీస్కి కొత్త పాత అనే ఏమి ఉండదు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. హీరోయిన్ లాస్ట్ 30-40 minutesలో చాలా సూపర్గా చేసింది. ఓకే చెప్పేచ్చు. మీరు ఏమైనా చెప్పండి ఎక్సెప్ట్ బూతులు, ఏమైనా మాట్లాడదు. బూతులు అనేది ఈ మూవీలోనూ లేవు, మాలోనూ లేవు. అంత ట్రూ సినిమా ఇది, అంత ట్రూ సినిమా. మా స్మరణ్ అంత అంటే బయట నుంచి స్మరణ్కి ఎమోషన్స్ అనేవి తక్కువ ఉంటాయి, కానీ మూవీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. కాదు, మీరు ఎందుకో స్మరణ్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నారు. ఆయన అంటే ఎప్పుడైనా సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్లో దమ్ ఉండాలి. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ కంటెంట్ అంతా స్మరణలో ఉంది. దాన్ని మళ్ళీ అంజన్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది. సో వాళ్ళు అందుకని 10 years నుంచి ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా వాళ్ళిద్దరు కాంబినేషన్ వదలలేదు. సో తీస్తే ఇతనితోనే తీయాలని, ఇద్దరు కాంబినేషన్లోనే ఫస్ట్ మూవీ రావాలని ఇద్దరు స్ట్రగల్ చేస్తే మేము వచ్చినాం 3rd persons అంతే. నేను ఒక్కడనే కాదు, దీంట్లో 7 members ఉన్నారు. అంటే అందరూ కజిన్స్, మేమంతా అంత కజిన్స్ కలిపి చేసిన మూవీ లవ్ రెడ్డి. October 18th వస్తుందండి, చూసేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన డబ్బులు 10 రెట్లుగా తిరిగి మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ మీ వైఫ్ అంటే మీకు భయం ఉంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చు. లైఫ్లో మిమ్మల్ని అనుమానించరు. థ్యాంక్ యూ. మీ వైఫ్ గారిని కూడా ఇక్కడ పిలుద్దామని. సో యాక్టర్ అండ్ అలాగే మా మదన్ గారి వైఫ్ జ్యోతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. కొంచెం వణుకుతున్నట్టున్నారు మీరు. మీకు ఇందాక చాలా లవ్ స్టోరీస్ తెలుసు అన్నారు కదా మదన్ గారివి, అలా ఒకటేమన్నా? అయ్యో మీరు ఏమైనా చెప్పొచ్చు. ఫస్ట్ వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే
సో ముందుగా నాకా అంటే మా హీరోయిన్ కాకుండా వచ్చిన హీరోయిన్ నెక్స్ట్ మీరే కాబట్టి అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద మాట మాట్లాడినారు. నేను యాక్చువల్లీ ఇందులో హీరోయిన్ కాదండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. యాక్చువల్లీ స్వీటీ క్యారెక్టర్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, మీ నుంచి మా మూవీ ఐ మీన్ అంటే టీజర్ రిలీజ్ అయింది కదా, ఎంత హ్యాపీ ఉందంటే అక్కడ కూర్చొని నవ్వుతూనే ఉన్నాను. తర్వాత నేను ఇప్పుడు మా మూవీ గురించి చెప్పాలి అంటే, మా టీజర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, అంతే మా మూవీ అంటే అంతే. సో తర్వాత లవ్ అని అన్నారు, ఏమేమో అన్నారు. దీంట్లో మీకు ఏం కావాలండి? లవ్ కావాలా? లవ్ ఉంది. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. ఫైట్ కావాలా? ఫైట్ ఉంది. తర్వాత మ్యూజిక్ కావాలా? సూపర్. మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే మా మూవీ సాంగ్స్ వినండి, సూపర్. లేదు, ఫస్ట్ నేను మిమ్మల్ని పిలవకుండా వీళ్ళందరినీ ఎందుకు పిలిచానా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్నాను మీరు నన్ను పిలుస్తారు, అయ్యయ్యో. బట్ నేను టీజర్లో లేను. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నాదే. ఓకే, మీరు ఎక్కడ చూసినా స్వీటీ స్వీటీ స్వీటీ. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా స్మరణ్ గారికి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పినా వేస్ట్. దండం. వేస్టా? థ్యాంక్స్ చెప్పినా వేస్టే. ఇలాంటి వాళ్ళకి అంటే చాలా మందికి ఉంటుంది, మూవీలో చేయాలి, మేము కనిపించాలి, మమ్మల్ని చూడాలి అని ప్రతి ఒక్కరికి ఉండదా? ఉంటుంది కదా. సో అలాంటిది నేను అడగకుండానే నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా స్మరణ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా హీరో గురించి చెప్పాలి. నాకు యాక్టింగ్ రాదు, మేము ఎక్కడ క్లాసెస్కి కూడా వెళ్ళలేదు. నేను 50 టేక్స్ తీసుకున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాను. బట్ మా హీరో ఇలా భుజం తట్టి, నువ్వు చెయ్యగలవు జో, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి యాక్చువల్లీ నేను చేసిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతున్నారు. నేనేమనుకున్నా, బాగా చేశాను అనుకున్నాను. అది కాదు, ముందుగా నన్ను ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొట్టేవాళ్ళు. సో అలా మళ్ళీ తర్వాత మా హీరోయిన్ గారి గురించి చెప్పాలి. మా హీరోయిన్ ఎంత అందంగా అయితే ఉంటుందో అంతే హోల్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరే చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం కొత్త వాళ్ళం, సో మాలాంటి వాళ్ళ పైన మీ ఆదరణ, దయ అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనా? తర్వాత మా ఆయన గురించి ఏమో అంతేగా ఏమో ఇప్పుడు నేనేమైనా అడగాలంటే భయం వేస్తుంది లాస్ట్లో నన్ను ఏమంటారో అని. ఓకే, ఇంకేం లేదండి. లవ్ స్టోరీ ఒకటి చెప్పేసేయండి. మా ఆయనదా? మా ఆయనకి యాక్చువల్లీ చెప్పాలి, మా ఆయనకి లవ్ స్టోరీ ఉంది. ఎందుకంటే మా ఆయన హ్యాండ్సమ్గా ఉంటాడని నా ఫీలింగ్. సో కంపల్సరిగా ఉంటుంది. బట్ అందరూ ముందర చెప్తే నా పరువు తీసుకున్నట్టు ఉంటుంది కదా. సో చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, మా బాబు గురించి. నేను షూటింగ్ చెయ్యాలి అన్నా కూడా వాడు చాలా సపోర్ట్ చేశాడు. అమ్మ నువ్వు చెయ్యమ్మా, బాగా చేస్తున్నావు, చెయ్యమ్మా. వాడు చాలా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ స్వీటీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకేమైనా గుర్తొచ్చిందా సార్? చెప్తుంటే ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆమె. నేను ఫస్ట్ డే షూటింగ్కి, చిక్బల్లాపూర్ కదా, షూటింగ్ వెళ్ళినప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ అంతా తిన్న ఈమె స్పాట్లో ఉంది, సీన్ ఏదో తీస్తున్నారు. ఈమె యాక్టివిటీ అంతా చూసేసి ఎవరు ఆమె అని అడిగా. అయితే ఇలా చెప్పారు, మదన్ వాళ్ళ వైఫ్ అని, తన ప్రొడ్యూసర్. అయితే అవునా, టిఫిన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 రోజుల తర్వాతనే తెలిసింది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆమె అన్న విషయం ఆమెకు తెలీదు. ఇది చెప్పలేదు, ఆమెకి తెలీదు. నేను చూసి ఇలా, ఓ ఈమెకి విషయం తెలీదా, తెలిస్తే ఈ టిఫిన్ లంచ్ అంతా కంపల్సరీ దిగదు అని అనుకున్నా. దాని తర్వాత సెకండ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు ఆమెకి మ్యాటర్ తెలుసు. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆమె ఒక యాక్టర్ అనే లోపలికి వెళ్ళారు, కానీ తన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా అనే విషయం ఆమెకి తెలియదు, సగంలోనే తెలిసింది. సో అదే మెన్షన్ చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా కెప్టెన్ స్మరణ్ గారు. చాలా సీరియస్గా ఉన్నారు, లవ్ స్టోరీ ఆలోచిస్తున్నారండి ఇప్పటిదాకా? లేదు,
లవ్ స్టోరీ ఏదైనా చెప్పి, మీరు డైరెక్టర్, మీరు ఇప్పుడు లవ్ స్టోరీ చెప్పకుండా మాట్లాడితే అస్సలు బాగోదు, బాగుందా? అస్సలు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫర్ కమింగ్. ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. గణేష్ చతుర్థి అప్పుడు యూజువల్ 11 days ఉంటాయి కదా. సో 11 days అప్పుడు మన గల్లీలో గణేష్ ఉంటాడు. సో వేరే వేరే గల్లీలో ఎక్కడెక్కడ గణేష్ ఉంటారు అని చెప్పి ఎవరిది పెద్ద ఉందని చూసుకుంటూ వెళ్తుంటాం. ఆ టైంలో ఫస్ట్ డేనే ఒక అమ్మాయిని చూసాను నేను. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, ఎవరికి చెప్పలేదు. సో నెక్స్ట్ 11 days ఆ అమ్మాయిని ఫాలో అవుతూ అలా చూస్తూ వెళ్ళాను. 11th day తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో ఆ రోజు నేను రియలైజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూస్తామో అప్పుడే తెలుసుకోవాలా ఎవరైనా ఉన్నారా లేదని. దట్ ఈస్ వన్ స్వీట్ మెమరీ ఐ హ్యాడ్, అండ్ దట్స్ వన్ కైండ్ ఆఫ్ వన్ సైడ్ లవ్ స్టోరీ. And to relate with this with one Love Reddy, this is also a very strange love story, an untold love story before. ఆంధ్ర కర్ణాటకల బార్డర్లో జరిగిన ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసుకున్నది ఇది. ఫస్ట్ ఫిలిం నాకు ఇది, వెరీ స్పెషల్ ఫిలిం. ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకున్నాను. ఈవెన్ మూవీలో చిన్న గాలి సౌండ్ కూడా వదలలేదు ఎక్కడ ఎంత ఉండాలని చెప్పి. సో నాకు ఇంత సపోర్ట్ చేశారు నా ప్రొడ్యూసర్స్. ఇట్ ఆల్ స్టార్ట్ విత్ అంజన్ రామచంద్ర. హీ సపోర్టెడ్ మీ ఎ లాట్. మాది పాస్ట్ 10 years నుండి ఒక ఫ్రెండ్షిప్, చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేసాం కెరీర్. చేస్తే నేను తను నాతోనే అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేసిన ఫిలిం ఇది. సో తను ఎవ్రీ స్టెప్లో నాకు సపోర్ట్ చేశాడు, టెక్నికలీ ఎవ్రీథింగ్. నాకు ఏది కావాలంటే అది ఇచ్చాడు. సో అండ్ కమింగ్ టు ద హీరోయిన్ శ్రావణి, షీ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. మీరు చూస్తారు, ఐ థింక్ స్పెల్ బాండ్ అవుతారు ఆమె పర్ఫార్మెన్స్ చూసి. And the rest of the actors, she will be the main highlight of the film, like coming to the character actors, rest of the actors, they supported me a lot. And coming to my technicians, Ajay Master, thank you so much. 4 songs tane chesadu. తను అందరి రాక్షసి ఫేమ్ అండి. అందరి రాక్షసి లాంటి సాంగ్స్ తనే కంపోజ్ చేశాడు. ఐ లవ్ దట్ ఫ్లేవర్. అండ్ సో తనతో ట్రావెల్ కూడా నాకు పాస్ట్ 7 years నుండి ఉంది. ఈవెన్ హీ డైరెక్టెడ్ ఎ ఫిలిం అండ్ హీస్ అబౌట్ టు డైరెక్ట్ ఎ ఫిలిం ఆల్సో. ఆల్ ద బెస్ట్ సార్. యా, అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడండి. వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఐ థింక్ దిస్ ఆల్బమ్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. అండ్ కమింగ్ టు మై డిఓపి వరప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తనతో కూడా నాకు పాస్ట్లో జర్నీ ఉంది. నా షార్ట్ ఫిల్మ్ తనే డిఓపిగా చేశాడు. Extraordinary work from him. And also there are 2 more cinematographers for the film. One is Mohan Chari and Ashkar Ali, and they are not here right now. And thank you guys. And my main big technician of the film, Kodagiri Venkateshwar Rao garu. So tanu ichina support మామూలు సపోర్ట్ కాదండి. అసలు మాకు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా తను ఇమీడియట్గా కాల్ చేసి తను వేరే లెవెల్ కేర్ తీసుకున్నాడు, జస్ట్ బికాస్ హీ లవ్డ్ ద ఫిలిం. A special mention to Maitri Movies. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అవుతుందండి. యూజువల్గా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బట్ మా ఫిలిం సేమ్ ఇక్కడే ఈ థియేటర్లోనే చూసి వేరే లెవెల్ రియాక్షన్ అది. యు ఆర్ గోయింగ్ టు సీ ద ఫిలిం ఆన్ October 18th. యా, అండ్ లాస్ట్ నాట్ ద లిస్ట్, అంజన్ రామచంద్ర ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ సౌండ్. నిలబడడానికి వచ్చాడు, నిలబడతాడు. అఫ్కోర్స్ అందరం నిలబడడానికి వచ్చాము. డెఫినెట్గా అందరం నిలబడడానికి ఇక్కడ ఉన్నాము. నిలబడాలని ఇంత కష్టపడి సినిమా తీస్తాము, టైం తీసుకొని తీస్తాము. నేను చెప్పాను కదా, గాలి సౌండ్ కూడా వదలలేదు, అట్లుంటుంది సినిమా. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ October 18th ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రావణి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి ఈరోజు హాలిడే అయినా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ మా టీజర్ లాంచ్ మీరే చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చారు ఎంకరేజ్ చేయడానికి, థ్యాంక్ యూ అండి. మా లవ్ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్లీ
మా హీరో అంజన్ రామచంద్ర గురించి చెప్పాలనుకుంటున్నా. నేనేదో సాఫ్ట్వేర్ చేస్తుంటే ఒకసారి కాల్ చేసి మూవీ చేస్తామంటేనే ఓకే అని చెప్పేసా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్. అండ్ ఒక చిన్న మూవీలా స్టార్ట్ అయ్యి ఇద్దరు ముగ్గురంతో ఉండి ఇప్పుడు మీ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ అంజన్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ మా డైరెక్టర్ స్మరణ్ నాకు చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ రాశారు. అంటే ఫస్ట్ మూవీకే నాకు ఇంత మంచి క్యారెక్టర్, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ సార్. అండ్ మా సినిమాటోగ్రఫర్ అజయ్ సార్ చాలా బాగా, సారీ సార్ సారీ సార్, మా సాంగ్స్ చాలా బాగా తీశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి ఆర్టిస్ట్కి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ రెండి గురించి చెప్పాలంటే మన లైఫ్లో ఒక్కసారి ఏదో ఒక స్టేజ్లో మనము అందరూ ఒక చిన్న లవ్ అన్న ఫీల్ అయి ఉంటాం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి అది సక్సెస్ అయి ఉండదు. బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ మీరు చూడాలంటే, మీరు ఫీల్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు మా లవ్ రెడ్డి మూవీ చూడాలి. ఒక ప్యూర్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మా మూవీ. సో అందరూ వచ్చి మీ ఫ్యామిలీస్తో అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఈ సినిమా ద్వారా నీకు ఇంకా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో అంజన్ రామచంద్ర గారు, ప్లీజ్. హలో, ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్, మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది. అండ్ అది ఒక శుభశకునంలాగా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేసేదండి, దీనిలో డౌట్ లేదు. ఇది పొగురుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క డిసిషన్లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్గా నీట్గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి. ఖచ్చితంగా దిస్ విల్ బీ ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. సో చాలా చాలా చెప్పాలండి. అండ్ ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్, ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలాసార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్తో, ఒక లవ్ రెడ్డి ఫిల్మ్తో, ఒక ఫీచర్ ఫిల్మ్తో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ఇది ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది, చాలా డిటర్మినేషన్తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేయకూడదు. ఏం కష్టాలు వచ్చినా ఉండాలి. అంటే ఒకటండి, అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము. దెర్ ఈస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. బట్ అల్టిమేట్లీ సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఈ సినిమా బాగున్న సినిమా. ఖచ్చితంగా ఆడియన్స్ అక్టోబర్ 18th ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి, అరే మంచి సినిమా తీశారు. ఎవడికి తెలీదు అసలు, ఏ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అండ్ సినిమా గురించి మాట్లాడాలి. లవ్ రెడ్డి సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ సినిమా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతుంది. అక్కడ ఒక యాస ఉంటుంది, తెలుగు యాస. అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మ్యాక్సిమం ఇదే యాస మాట్లాడతారు, ఆ బార్డర్లో కూడా ఇదే యాస మాట్లాడతారు. మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడవచ్చా? యా. సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే, ప్రతి ఒగుడు వాడి లైఫ్లో ఒక అమ్మాయికి లవ్ చేసిన నేను అమ్మాయికి చెప్పల్లా అని చాలా సార్లు చెప్పే ట్రై చేసి, చెప్పే కాక సైలెంట్గా ఉంటారు చూడండి. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిండే సినిమా ఇది. వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అట్లే ఒక అమ్మాయి
ఒక అబ్బాయిని, అది నేను రివీల్ చేయకూడదు, ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి. ఇదైతే షూర్. ఖచ్చితంగా ప్రేమించిన ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు. ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవ్ రెడ్డి సినిమా. ఈ సినిమా చూడాలి మీరంతా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ సినిమా వచ్చి థియేటర్లో కూర్చొని చాలు, సినిమానే అట్లా తీసుకొని వెళ్ళిపోతుంది మీకు ఎండింగ్ వరకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఎండింగ్లో మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో అవతలకి వస్తారు. అరే బాగుండే సినిమా చూయినాంరా, బాగుండే సినిమా, ఒక కొత్త స్లాంగ్, కొత్త యాస ఉంది సరే. ఈ సినిమా మీకు థియేటర్లో వచ్చి కూర్చుంటే ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ యాస, ఒక అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్ సినిమాలో. అది పర్టికులర్గా ఎందుకు తీసుకున్నామంటే, వాళ్ళు తీసుకోండేది అంటే, ఇది జనాలు చూస్తే, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే, అరే ఇది యాడ మాట్లాడతారు, ఇది మనకి తెలియదు కదా, ఏదో కొత్తగా ఉన్నట్లుంది, ఇది మనకి ఎవడు చూపించలేదు కదా అని అనుకుంటారు. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఇది ఒక ప్రదేశంలో మాట్లాడతారు ఇట్లా, ఈ తెలుగు ఉంది. మేబీ మనం రాయలసీమ యాస చూసిండొచ్చు, తెలంగాణ యాస చూసిండొచ్చు, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అన్ని యాసలు చూసిండొచ్చు. ఈ యాస కొత్త యాస, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దీంతో. అండ్ యా, లవ్ రెడ్డి, కమింగ్ టు లవ్ రెడ్డి చెప్తా కదండి, ఈ సినిమా ప్రతి ఒక్కరు లవ్ చేసిన ప్రతి ఒక్కరు చూడాల్సిందే సినిమా. యా, అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా విషయాల్లో చాలా రకాలుగా మాకు సపోర్ట్ చేశారండి. పిల్లలు చేస్తున్నారు, కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా సరేలే అని సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ మా అజయ్ సార్, నేను స్మరణ్ అజయ్ సార్ దగ్గర ఒక సినిమాకి ఏడీలుగా వర్క్ చేశామండి. అక్కడి నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను హీరో అవుతున్నా, మనోడు డైరెక్టర్ అవుతున్నాడు ఈ సినిమాతో. సో ఐ విష్ ఈ లాంగ్ జర్నీ మా ఇద్దరు బాండ్ కావచ్చు, లేదా ఫర్దర్గా మా ఫ్యూచర్లో రిలేషన్ కావచ్చు, దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అజయ్ సార్. అండ్ ఇది ఆల్సో చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ ఉంటుందండి. అండ్ ఈ సినిమాల పాటలు మావాడు చెప్పాడు ఇందాక, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ సినిమా పాటలు నిజంగానే బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. మీరింటే మీకే తెలుస్తుంది. యా, మాకు చాలా షార్ట్ టైం ఉంది, ప్రాబ్లీ 18th వస్తున్నాము. ప్రాబ్లీ మేబీ 2-3 దినాలకు ఒక పాట రిలీజ్ చేస్తాము. అండ్ అజయ్ సార్ అందల రాక్షసి సినిమా ఎంతైతే బ్యూటిఫుల్గా అప్పుడు ఆ పాటలు కావచ్చు ఇవన్నిటికీ పేరు వచ్చిందో, అగైన్ ఈ సినిమాతో అంత మంచి పేరు వస్తుంది. అండ్ యా, హీ హెస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. థ్యాంక్ యూ సార్. అండ్ వరప్రసాద్ అన్న థ్యాంక్ యూ అన్న. అప్పటి నుంచి మా జర్నీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, సో చాలా సపోర్ట్ చేశారు ఆయన. అండ్ వరప్రసాద్ అన్నతో పాటు అష్కర్ అలీ అండ్ మోహన్ చారి, డార్లింగ్స్ మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ చేయాల్సి ఉండే, బట్ యా సార్, ఇది మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఇద్దరు ఉండే సార్. మేము ఏదో తక్కువలో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అయితే పోతా ఇది లేదు, బాగా చేయాలా, జనాలు చూడాలంటే క్వాలిటీగా ఉండాలా, పాటలు బాగుండాలా, కెమెరా బాగుండాలా, విజువల్స్ బాగుండాలా, అట్లా చూస్తేనే రేపు పొద్దునే మన సినిమా ఎవరైనా రిలీజ్ అయ్యే దానికి ముందుకు వస్తారు అండి. సో అదేదైతే నమ్మింటి మా పొద్దు అది పొద్దు వచ్చింది. సో దానికి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. రైట్ ఫ్రమ్ మదన్, ప్రభంజన్, మా అక్క హేమలత, మా అత్తగారు సునంద బిరెడ్డి, అందరూ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. వాళ్ళు లేదంటే ఈ సినిమా ఈరోజు ఇంత క్వాలిటీతో ఇంత మంచి సినిమా అయ్యేది కాదండి. థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ అమ్మాయి ఇందాక చాలా ఫనీగా మాట్లాడింది కదా, సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ షీ విల్ బి ది టాక్ ఆఫ్ ది టౌన్. పక్క అరే ఒక మంచి కామెడీ యాక్టర్ దొరికిందిరా మనకి, ఫుల్ ఫన్ అని ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటుందంట, వెళ్తావా జో? ఆమెకు సినిమాలు వద్దంటే, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా వద్దంటే, ఆమెకు బిగ్ బాస్కే వెళ్ళాలంట. సో యా, అండ్ మై డైరెక్టర్, మా వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. నేను ఈరోజు చెప్తున్నా సింపుల్ వర్డ్, ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నా సార్. నేను యాజ్ అ హీరోగా ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నా. నేను ప్రామిస్ చేస్తున్నా నా వర్డ్స్ మీద. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒక 3-4 ఆఫర్లు వస్తాయండి తనకి, దీనిలో డౌట్ లేదు. డార్లింగ్ గుర్తుపెట్టుకుంటావు కదా. సో ఆ హీరోయిన్ ఫస్ట్ ఫిలింలో ఇంత మంచి క్యారెక్టర్
ఇంత అంటే బేసికలీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ అమ్మాయి సూట్ అవుతుందా లేదా అనేది కాకుండా అండి, మా ఫస్ట్ పాయింట్ ఏముండే అంటే యాస రావాలి. ఎందుకంటే చాలా అథెంటిక్గా తీస్తున్నాము, ఒక కొత్త ప్రదేశాన్ని అందరికీ చూపించబోతున్నాం కాబట్టి ఇక్కడ ఏదో అతికిచ్చినట్టు లేదా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినట్టు మేము కావాలనుకోలేదు. సో అందుకనే ఇంటెన్షనల్గా తెలిసిన ఫేసెస్ని ఎవరిని తీసుకోలేదు. అండ్ ఆ యాస వచ్చిన అమ్మాయే కావాలి. సో ఈ అమ్మాయికి యాస వచ్చి అంతకు ముందు కూడా తెలుసు. సో మా ఫ్యామిలీ ఫ్రెండే అమ్మాయి. చేస్తావా అంటే యా చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. సార్ అప్పుడు మాకు తెలియదు సార్ ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుందని చెప్పి. మాట్లాడుకుంటారు సార్ అమ్మాయి గురించి, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఈ అమ్మాయి ఏం చేసింది అమ్మాయిని, అంత బాగా చేసింది. అండ్ సినిమాలో మా నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు, అమ్మాయి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా చాలామంది ఒక 20 మంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారండి క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందరూ ఫెంటాస్టిక్ వర్క్. ఒక్కరిది కూడా అంటే ప్లాస్టిక్ అనిపించదు, ఇమిడిపోయారు బాగా, ఒక ఫ్యామిలీలా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఒక ఫ్యామిలీ సినిమా, అలాగే లవ్ స్టోరీ, అందరూ ఇంటిల్లిపాదిగా కూర్చొని చూసేలాంటి సినిమా, ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా. నేను ఈ ప్రాసెస్లో కొంతమందికి ట్రై చేసామండి. ట్రై చేస్తే అరే మీ కొత్త వాళ్ళు సినిమా ఎవడు చూస్తాడు ఏంటి అనేటట్టు అన్నారు. అయితే నేనన్నా ఓటీటీకి ఇచ్చేసేయండి, ఏదో ఒకటి అయిపోతుంది కదా. సార్ ఇది ఓటీటీ సినిమా కాదు సార్, ఇది థియేటర్ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వచ్చి కూర్చొని చూసి చెప్తున్నా కదా, అగైన్ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలని ఇది చెప్తున్నా. థియేటర్స్కి వచ్చి కూర్చొని చూస్తే సినిమాని అంటే ప్రాబబ్లీ నేను ఒక డెకేడ్ అని చెప్పనండి, మేబీ ఒక లాస్ట్ 5 yearsలో ఇంత మంచి లవ్ స్టోరీ అయితే రాలేదండి మన TFIలో. డెఫినెట్లీ ఐ క్యాన్ సే దట్ దిస్ ఈజ్ అ వెరీ హానెస్ట్ జెన్యూన్. ఒక్క బూత్ ఉండదు సినిమాలో, ఒక్క అడల్ట్ జోక్స్ ఉండదు సినిమాలో. క్లీన్ అండ్ క్లియర్ సినిమా. అండ్ అలా అని చెప్పి ఏది ఫన్ ఉండదు, అలా ఏమి ఉండదు. ఇది త్రూ అవుట్ ది సినిమా ఫన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సార్ మీడియా వాళ్ళు ఈ సినిమా వచ్చి పాపం సినిమా చేసి బాగా అలసిపోయారు, వాళ్ళు తిరిగారు. మీకు తెలిసిన విషయమే కదా, ఒక ప్రాజెక్ట్ని బయటికి ఇప్పుడు నాని చెప్పినట్టు ఓటీటీ ఇదంతా మధ్యలో నేను కొంచెం బిజీ ఉండి వీళ్ళతో సరిగ్గా టచ్లో కూడా లేను. సడన్గా ఒకరోజు ఇంకా టోటల్గా ఆ రోజు నాని నాకు కాల్ చేశాడు. మాస్టర్, నాని అంటే అంజాన్, నానిని పిలుస్తాము, మాస్టర్ ఈరోజు షో చేస్తున్నాము ఒకసారి రండి. దానికి ముందు కొంచెం బిజీ ఉండి రాలే, షో చూడలే. ఇలా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు వస్తున్నారు, ఒకసారి మీరు కూడా వస్తే ఒకసారి సినిమా చూడండి అని చెప్పేసి పిలిచాడు నాని. ఆ రోజు నాని వాయిస్ చాలా డల్గా ఉంది. ఏంటి ఎలా నడుస్తుంది అంటే, సార్ చాలా అలసిపోయాను సార్, ఇంకా ఇప్పుడు ఏదో ఇంకో ఛాన్స్ వచ్చింది చూద్దాను అనుకుంటున్నా అన్నారు. అప్పటి వరకు వీళ్ళు ఇంకా ఓటీటీ కూడా ఇంకా వెళ్ళిపోతామా అన్న మూడ్లో ఉన్నారు వాళ్ళు. కరెక్ట్ ఆ రోజు ఇదే, ప్లీజ్ నేను ఎప్పుడూ ఓటీటీకి ఇవ్వాలనుకోలేదు. సరే, సో ఇదే హాల్లో ఆ రోజు ఇక్కడ సినిమా చూస్తున్నా, శశి గారు నేను అక్కడ చూస్తున్నాము, నాని వీళ్ళంతా ఉన్నారు. సినిమా చూసి నేనైతే బయటకు వచ్చేటప్పుడు వేరేలాగా వచ్చాను. నేను రఫ్ కట్ కూడా 4 ముందు రఫ్ కట్ కూడా చూసాను, అప్పుడు కూడా అంత ఫీల్ అవుతుంది. ఫైనల్ చూసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత శశి గారు, ఆయన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు, ఆల్మోస్ట్ ఒక 3 hours ఉంటుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు సినిమా గురించి. వీళ్ళని చూడాలి, నానిని, స్మరణ్ని, వాళ్ళకి అప్పుడు ఒక ఎనర్జీ వచ్చింది. ఆయన చాలా పాజిటివ్గా చెప్పాడు, ఈ సినిమాని అసలు వదలకూడదు, ఇది ఎలా అయినా బయటికి తీసుకొని రావాలి, మీకు ఎంతైనా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. సరే మామూలుగా చెప్తారు, మళ్ళీ ఏమవుతుందని ఒక టెన్షన్ ఉంటుంది కదా. కానీ ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈరోజు వాళ్ళు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి రేపు October 18th థియేటర్కి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ శశి గారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆయన ఆ రోజు ఆ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం కంపల్సరీ ఆడియన్స్ అది చూసి కంపల్సరీ అది ఫీల్ అవుతారండి. ఇది చెప్దాం గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. నేను మర్చిపోయినా మాస్టర్, ఎక్కడున్నాను. సో యా, చాలాసేపు మాట్లాడుతున్నాను, సారీ. బట్ చాలామంది ఉన్నారండి, చాలా జర్నీ చేసాం కాబట్టి కొంచెమైనా చెప్పాలి అందరి గురించి. సో ప్లీజ్ కొంచెం అయిపోయింది, ముగిచేస్తాను ప్రాబ్లీ ఇంకా 5 minutes. సో యా, డైరెక్టర్ మడాలి చెప్పాను కదా, నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయిపోతాడు, అది దాంట్లో డౌట్ లేదు. సో శ్రావణి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసిందండి అమ్మాయి. అండ్ యా, సో మ్యూజిక్ డైరెక్టర్ అండి సన్నీ.
మా సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అండి. మేము తీసింది ఒక 80 అనుకుంటే ఆయన 100తో అట్లా రౌండ్ ఆఫ్ చేశాడు సినిమాని. చాలా బాగుంటుంది. అగైన్ చెప్తున్నా, సన్నీ ప్రిన్స్ హెన్రీ అనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సినిమా రిలీజ్ చేస్తాను. అమ్మ భలే చేశాడు వాడు, ఎవడో కొత్తవాడు వచ్చాడు ఇండస్ట్రీకి, కొత్తవాడు ఒకడు వచ్చాడు మ్యూజిక్ డైరెక్టరు, చాలా బాగా చేస్తాడు. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు, ఒక కొత్త హీరోయిన్ వచ్చింది సార్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు సార్. ఇదైతే లైక్ నేను మళ్ళీ చెప్తుండొచ్చు రిపీటెడ్గా. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ అదే సార్, ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు శశి గారి గురించి చెప్పాలి సార్. మైత్రి శశి గారు, నేను చాలా రోజులుగా మేము తిరుగుతున్నామండి. అందరిలాగా మేము కూడా సినిమా కంప్లీట్ చేసి చేతిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటుంది, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వగలం, మేము అసలు చూస్తారా లేదా అని చాలాసార్లు చాలా వాటికి ట్రై చేసాం, కానీ కనీసం రీచ్ అవ్వలేకపోయామండి. ఎవరిని రీచ్ అవ్వలేకపోయాం. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ తప్పు కాదు, అది మా కాంటాక్ట్స్ లేని వల్ల దేనివల్లనో. అయితే ఇది ఏం జరగలేదండి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం డైరెక్ట్గా, సార్ ఇలా ఒక సినిమా చూసాము, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అన్నారు. సరే అమ్మా నెక్స్ట్ చెప్తాను, ఒక డేట్ ఇచ్చే సార్, ఇక్కడే షో వేసాము. చూశారు. ఆయన ఆ రోజు ఇచ్చిన బూస్ట్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయనకి నేను ఒకటే ప్రామిస్ చేయగలము, ఆయన ఒక టీం సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి టీం అంటే వీళ్ళు ఇండస్ట్రీలో నిలిచిపోయే టీం సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏంటో ఈ సినిమానే కాదు, తర్వాత సినిమాలు కూడా మమ్మల్ని స్టేజ్ మీద మన ఇంటరాక్షన్ ఉంటుంది సార్. దిస్ ఐ క్యాన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేసీ థ్యాంక్ యూ సో మచ్. యా.